అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. హాయ్ బ్రో. హాయ్. సో మా ఛానల్ని రెగ్యులర్గా చూసి ఫస్ట్ కామెంట్ చేసే పర్సన్ మీరు. ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడము, మీ ఏమనుకుంటారు? మీ ఫీలింగ్ చెప్తారా మాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5K సబ్స్క్రైబర్స్ని టచ్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ దిస్ నేను సర్ప్రైజ్ చాలా, ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఇంత ఎక్స్ట్రాడినరీగా నువ్వు ఇన్ని వీడియోస్ పెడుతూ ఇంత అసలు ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్ ఫర్ దిస్. అసలు యూట్యూబర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? నేను అవ్వాలనుకోలే, నన్ను అలా చేశారనమాట. అంటే నేను రెగ్యులర్గా బాగా వాచ్ చేసేదాన్ని. యూట్యూబ్ చూడడం నాకు బాగా అలవాటు, నేర్చుకోవడం అలవాటు. కొత్త కొత్త విషయాలు కొన్ని మనకు తెలియని కూడా దాని నుంచి నేర్చుకోవచ్చు మనము. దాని ద్వారా నేను అంటే ఇంకొకటి ఏంటంటే మా బిజినెస్ పరంగా మేము చందన్నయ్య వాళ్ళని మదన్నయ్య వాళ్ళని ఫస్ట్ మదన్నయ్య వాళ్ళని మేము అప్రోచ్ అయింది. మదన్నయ్య వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు సో చందన్నయ్యని కూడా మాతో కలిపి ఇవ్వడం జరిగింది. అలా మేము బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆఫ్టర్ అంటే ఒక 7 months నుంచి మా జర్నీ బిజినెస్ త్రూ జరిగింది. బిఫోర్ కాంటాక్ట్లోనే ఉన్నాము, బిజినెస్ త్రూ అసలు మేము రెగ్యులర్గా కలవడము, డైలీ ట్రావెల్ చేయడము అలా చేసామన్నమాట. సో ఆ ప్రాసెస్లో చందన్నయ్య మా దగ్గర నుంచి ఒకటి అబ్జర్వ్ చేశారు. వీళ్ళు అంటే ఎనర్జెటిక్గా ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. సో మీరు కూడా ఛానల్ని క్రియేట్ చేసుకొని చెయ్యమ్మా అని, ఇలాంటి వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని గురించి తను బాగా చెప్పాడనమాట. నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది, భయం వేసింది నేను ఛానల్ని ఓపెన్ చేయడానికి. బట్ మా వారు తెలుసు కదా వేణు గారి గురించి, ఇంకా సో తను అసలు ఎలా కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు ఫస్ట్ నుంచే. తనకి కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే వేణు ఇంత ఎక్స్పోజర్లోకి తొందరగా రాడు. అలాంటిది తను వచ్చి ఫ్యామిలీని, అందులో నిన్ను ఇంత ఎంకరేజ్ చేసి తనే నిన్ను గైడ్ చేసి, రీసెంట్ మా ప్రైవేట్ టాక్స్లో కూడా ఓవరాల్ దీని గురించే మాట్లాడుతూ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నీ హ్యాపీనెస్ కంటే తనలో నీ గురించి హ్యాపీనెస్ చాలా ఎక్కువ చూస్తున్నాను. చాలా అదైతే. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే లాస్ట్ రీసెంట్గా నేను చందు మధు గారిని ఇద్దరు కలిసినప్పుడు కానీ, అంటే ప్రీవియస్గా వాళ్ళని ఆన్ స్క్రీన్ వాళ్ళ పిల్లల్ని ఆన్ స్క్రీన్ చూడడమే, పర్సనల్గా ఇప్పుడు కలవడంతో దే ఆర్ సో సచ్ ఏ నైస్ పర్సన్స్. అసలు వాళ్ళతో ఉంటే అవర్స్ టుగెదర్ టైం ఎట్లా గడిచిపోతుందో తెలియదు. బట్ యు ఆర్ సో లక్కీ, ఎందుకంటే ఇద్దరు నీకు గాడ్ గిఫ్టర్ బ్రదర్స్ లాగా వాళ్ళు వెనకే ఉండి సపోర్ట్ చేస్తూ, లైక్ ఎట్లా అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళిద్దరు ఒక బలరాములు, నువ్వు ఒక సుభద్ర లాగా. గుడ్ కాంప్లిమెంట్ అన్నయ్య. చందన్నయ్య వాళ్ళు చూస్తే డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా నాకు అలానే అనిపించింది, ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎంత ప్యాంపరింగ్ చేసుకుంటూ, నిజంగా వాళ్ళు అసలు నిజంగా సొంత చెల్లెల్ని కూడా మనం అట్లా చూసుకుంటామో లేదో. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, చందన్నయ్య లైక్ బిగ్ బ్రదర్. ఇంటికి ఒక బిగ్ బ్రదర్ ఎలా ఉంటారో ఆయన చూస్తే భయపడడం కానీ, ఆయనతో సజెషన్స్ తీసుకోవడము, ఆయన ఇచ్చే సజెషన్స్ కూడా అలా ఉంటాయి. మదన్నయ్య నాటి ఫెల్లో, లైక్ కృష్ణులాగా. సో ఫన్నీ థింగ్స్ అన్ని చేశాడు అనమాట. ఎంజాయ్ చేస్తాం మేమైతే, వాళ్ళది బాగా ఎంజాయ్ చేస్తాము. నేను కూడా కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవన్నీ నువ్వు నేర్చుకొని, చందు గారి దగ్గర స్పాంటేనియస్, మధు గారి దగ్గర హ్యూమర్, ఈ రెండు మిక్స్ చేసి నువ్వు ఇంకా అందరిని ఎంటర్టైన్ చేయాలని, ఈ సబ్స్క్రైబర్స్ పక్కన ఇంకో 2 zeros తక్కువ, నాట్ ఇన్ ఇయర్స్, ఇన్ మంత్స్లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి నాకు హ్యాపీ ఏంటంటే వేణుది గురించి, వావ్ వావ్ వావ్, సచ్ హ్యాపీ మూమెంట్స్ అంటే వేణుకి ఎవ్రీ టైం. ఫస్ట్ అసలు నువ్వు చూసే ఉంటావు, ఫస్ట్ 10 o'clockకి ఎగ్జాక్ట్ ఫస్ట్ నాదే లైక్ ఉంటుంది, నాదే కామెంట్ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా తను నీ గురించి చెప్పి 10 కాగానే మాకు అలారం అవసరం లేదు. ఫోన్లో నోటిఫికేషన్, ఫోన్ దూరంగా ఉంటే మా మైండ్లో ఒక అలారం, 2 రింగ్ అయిపోతాయి అనమాట. సో వెరీ మచ్ మేమైతే ఈగర్లీ వెయిటింగ్, ఈరోజు ఈ కంటెంట్ అయిపోయి రేపు ఏం పెడుతుంది మా రేణుక అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. లైక్ ఎట్లా అంటే మూవీస్లో ట్రైలర్ ఇచ్చి మనకు సస్పెన్స్ పెడతారు కదా, అట్లా నువ్వు వితౌట్ ట్రైలర్ మాకు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావు అనమాట. సో సూపర్. సో దీని అన్నిటికి కూడా వాళ్ళు సజెషన్స్ ఇవ్వడమే అన్నయ్య, మదన్నయ్య వాళ్ళు, చందన్నయ్య వాళ్ళు సజెషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బాగా గైడ్ చేస్తారనమాట. బిఫోర్ డేనే నేను కాల్ చేస్తాను, లేదంటే వాళ్ళు కాల్ చేస్తారు, రేపు ఏంటమ్మా వ్లాగ్, ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇంకా మీకు ఏం డౌట్స్ అంటే మీరు నాకు ఒక డౌట్ ఉంది.
యాక్చువల్గా నువ్వు ఇది వరకు ఎట్లా అంటే ఇంట్రోవర్ట్ లాగా ఇంట్లోనే ఉండేదానివి, మాతో మేము ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ అప్పుడు మాతో టైం స్పెండ్ చేసేదానివి. బట్ ఇప్పుడు ఇట్లా సడన్గా సోషల్ మీడియాలోకి, ఓపెన్ సొసైటీ అంటే నువ్వు ఎట్లా అయితే నీ ఇన్పుట్స్ అవుట్ సైడ్ వరల్డ్కి పంపిస్తున్నావో అక్కడి నుంచి కామెంట్స్ కూడా ఒకసారి పాజిటివ్ రావచ్చు, ఒకసారి నెగిటివ్ రావచ్చు. ఏమంటారు ఆ ఫీలింగ్స్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు అని. ఎందుకంటే జస్ట్ మనకి ఎవరైనా చిన్న మాట అంటే మనం మూడ్ ఆఫ్ అవుతుంది. అలాంటిది మనం ఎంతో ఇష్టపడి టైం స్పెండ్ చేసి రీల్స్ క్రియేట్ చేసి లేకపోతే వీడియోస్ క్రియేట్ చేసి నువ్వు పోస్ట్ చేశాక నెగిటివ్ కామెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? నాకు నెగిటివ్ అనేది చాలా తక్కువ నెగిటివ్, అది కూడా చాలా తక్కువ అని కూడా నేను చెప్పను అన్నయ్య. వాళ్ళు కూడా సజెషన్సే ఇచ్చారు నాకు ఇప్పటి వరకు. 100% 100 to 100% ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, సజెషన్సే ఇస్తున్నారు. నేను అది నెగిటివ్ అనుకోవట్లేదు, నేను అలా ఫీల్ కూడా కావట్లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు. అంటే వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆ కామెంట్ పెడుతున్నారు అని అంటే బికాస్ ఆఫ్ మనలో అంటే ఇంకో కొత్తదనాన్ని కొత్తగా ఇంకా పర్ఫెక్ట్ గా కోరుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళు అలా పెడుతున్నారు. నీ మీద రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరు ఎవరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని, హ్యాపీనెస్ని అన్నీ మాతో షేర్ చేసుకుంటున్నారు కదా. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీ ఫీల్ అవుతున్నా, బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అవుతున్నా. ఓకే, అంటే నాది ఇంకొక డౌట్. యాక్చువల్గా మనము జనరల్గా ఇంత నువ్వు చెప్పినట్టు ప్రొఫెషనల్గా కలిశారు చందు మధు గారు, ఇప్పుడు ఫ్యామిలీ పర్సన్స్గా అయిపోయారు. ఎంటైర్ దేర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో ఈ టైంలో నీకేమన్నా జస్ట్ ఎక్కడైనా ఏదైనా బ్యాక్ లైక్ గిల్టీ లాగా ఏదన్నా నేను ఇట్లా అయ్యో రాంగ్ స్టెప్ వేసాను, అయ్యో ఇది చేయకూడదే, ఇది చేశాను అని ఎక్కడైనా ఏమైనా అనిపించిందా? అంటే ఛానల్ పరంగా అడుగుతా. ఛానల్ పరంగానే, జస్ట్ ఛానల్ పరంగా. ఓకే, అంటే ఎప్పుడు అట్లా అనిపించలేదు అంటే అసలు ఆ థాటే రానివ్వకుండా అన్నయ్య వాళ్ళు నాతో జనరల్గా ఏంటంటే అన్నయ్యలు ఓకే, బట్ ఒక సామెత ఉంది కదా, 2 కొప్పులు ఒక చెడగలని. వదిలేలతో ఎట్లా కలిసారు వాళ్ళు? ఇంకా దే ఆర్ సచ్ ఏ గుడ్ పర్సన్స్. ఇంకా నిజంగా అన్నయ్య వాళ్ళు అంత పాజిటివ్గా వచ్చి బయటకు వచ్చి వర్క్ చేసుకోవడము, అందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే నిజంగా బికాస్ ఆఫ్ వాళ్ళిద్దరు, ఉమా వదిన అండ్ సునీత వదిన. వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారు అని అంటే ఏ టైంకి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆన్ స్పాట్లో రెడీ అవ్వడం కానీ, ప్రిపేర్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకోవడం. వీళ్ళు వస్తున్నారు అని అంటే ఎమ్మటే రియాక్ట్ అవుతారు. సో చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళు కూడా. చాలా మంచి నాకైతే చాలా టిప్స్ని షేర్ చేస్తారు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బాగా చెప్తారు అనమాట. సో మరి వాళ్ళ బిజీ షెడ్యూల్లో నీకు ఇన్పుట్స్ ఇచ్చే టైం ఉంటుందా మరి వాళ్ళకి? డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళైతే ఎప్పుడు నాకు అది కనిపించలే. అంటే అంటే ఎందుకమ్మా, ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ నిన్ను నేను ఇయర్స్ లాంగ్ గా చూస్తున్నాను. ఇప్పుడు నీకు ఇంకో మంచి 2 బ్రదర్స్ దొరికారు. సో నువ్వేంటంటే కొన్ని ఏమంటారు, నాకు కొన్ని ఇన్పుట్స్ నాకు వాళ్ళ నుంచి కావాలి, కొన్ని డౌట్స్ అడిగితే ఇమీడియట్గా రిప్లైస్ కావాలి అని ఒక ఎంతూజియాజంతో అడుగుతుంటాం. అవును, ఇన్ టైంలో నీకు అవి రిటర్న్లో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ కాలేదనుకో, డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా నువ్వు డిసప్పాయింట్ కాకూడదని అడుగుతున్నా. బట్ నిన్ను వాళ్ళు ముందే అర్థం చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారంటే యు ఆర్ సో మచ్ లక్కీ. సో అంటే నేను కూడా మీకు తెలియని అయితే కాదు, 10 years నుంచి చూస్తున్నారు. నేను ఇబ్బంది పడను, ఎవరిని ఇబ్బంది పెట్టను. అది నాకు తెలుసు. బట్ నువ్వు ఒక మంచి థాట్తో ముందుకు వెళ్తున్నావు. సో ఎక్కడ నీకు బ్రేక్స్ పడవద్దు, నువ్వు మెంటల్లీ డిసప్పాయింట్ కాకూడదని ఒకే మాకు మా చెల్లెలుగా మేము అది కోరుకుంటాము. బట్ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకునే కేపబిలిటీ అయితే నాకు ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే నీ మైండ్ సెట్ సింక్ అయ్యి 2 బ్రదర్స్ ఫ్రమ్ మదర్ దొరికారు. అవును, చాలా చాలా ఆ విషయంకి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రియల్లీ చాలా అండి. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మాకెందుకు ఇదంతా అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ తెలుసుకోవాలండి. నేను ఛానల్ ఈ విషయం నేను చెప్తానండి. నేను ఇవన్నీ ఇక్కడ ఆన్ రికార్డ్ ఎందుకు అడుగుతాను ఈ క్వశ్చన్స్ అంటే, చెల్లెమ్మ ఇంట్లో కూర్చొని మేము మా డిస్కషన్లో నేను ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ చేశాను. బికాస్ నాకు ఆమె మీద కన్సర్న్ ఉంది. సో ఫ్యూచర్లో ఎమోషనల్గా తను ఎటువంటి ఫీల్ కాకూడదని. ఏదైతే తను నాకు ఇంకా ఎలాబొరేట్గా చెప్పింది, బట్ ఇక్కడ ఏంటంటే షార్ట్గా చెప్పింది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్
వీటన్నిటికీ నా డౌట్స్ చందు గారు మధు గారు అన్నీ పక్కకు పెడితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ రిగార్డింగ్ వేణునాథ్. వేణు అసలు ఎంత హ్యాపీ ఉన్నాడంటే ఆయన అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా నిన్ను పట్టించుకోవడేమో 1-2 days తర్వాత ఇంకా చందు గారు మధు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. నా ప్రొఫెషన్ నాకు బిజినెస్ నాకుంది కదా. అదైతే ఉందన్నయ్య. ఏదన్నా కాల్ చేసి ఎక్కడికైనా రావాలి అని అంటే చందు గారు మీరు తీసుకెళ్తారా, నాకు ఈ రోజు కుదరట్లేదు అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా పంపిస్తున్నాడు. తన నమ్మకం ట్రస్ట్ ఏర్పడింది కాబట్టి తనకి. ఎందుకంటే వేణుని లాస్ట్ 12 years నుంచి చూస్తున్నాం కదా, ఫ్యామిలీని ఇట్లా ఇట్లా గుప్పెళ్ళ గాజు బొమ్మ చూసుకున్నట్టు చూసుకుంటాడు. అలాంటిది ఈ టైంలో నిన్ను సొసైటీలోకి ఇట్లా పంపిస్తున్నాడు అంటే తను ఎంత కేర్ తీసుకుంటాడో నాకు తెలుసు. అందులో ఇప్పుడు ఇంకా తను చాలా హ్యాపీగా ఉన్నాడు. సో నేను ఈ హ్యాపీనెస్ ఇంకా మల్టిపుల్ ఫోల్డ్స్ డబల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చందు మధు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిస్టర్ని మీ సొంత సిస్టర్ లాగా చూసుకుంటున్నందుకు, మీ ఇంట్లో మెంబర్ లాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. దాన్ని పంపించేద్దాం. లైక్ ఎవరికంటే పంపించేద్దాం. మధు వేణు కాదు, మా వేణు వాళ్ళకి పంపిద్దాం. ఇచ్చారు వేణు వాళ్ళకి చెప్పాలండి. డాన్స్ బాగా చేశారు వేణు అండ్ వేణు.